హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విశాలాక్షిని. ఈరోజు నేనైతే చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా అయితే నేను గుడ్లు అయితే వేపేసుకుంటానమాట. కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 స్పూన్లు. అలానే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని గుడ్లు అయితే వేపుకుందాం. మనం కర్రీకి అయితే ఎలా వేపుకుంటాం అలాగా. ఏంటంటే గుడ్లు కొద్దిగా ఫ్రై అయిపోతే కొద్దిగా క్రంచీగా బాగుంటాయి కాబట్టి నేను గుడ్లు అయితే ఫ్రై చేస్తున్నాను. నార్మల్గా వేసినా కూడా బాగానే ఉంటాయి. అలానే గుడ్లు కూడా వేపి తీసి అలానే కొద్దిగా బిర్యానీ సామాన్లు కూడా వేసేసుకున్నాను. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే టమాటా ఒకటి కట్ చేసుకున్నాను. ఒక టమాటా మాత్రం వేసుకుంటున్నాను, అది కూడా వేసుకున్నాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం. అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇవి వేసి బాగా ఫ్రై చేద్దాం. ఒక 3 నిమిషాలు అలా ఫ్రై చేస్తే చాలు. స్లో ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అవుద్ది కదా. అలానే నేనైతే బియ్యం అయితే ముందుకుండా నానబెట్టుకున్నాను. 2 గ్లాసులన్నర బియ్యం అయితే వేశాను. అందుకోసమనే నేనైతే 3.5 గ్లాసులు మాత్రమే వాటర్ వేసాను. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసి బాగా మరుగుతుంది కదా ఎసరా. ఇప్పుడైతే కొద్దిగా సేపు మూత పెట్టుకున్నాను నేనైతే. అలానే రైస్ కూడా వేసేసుకుంటున్నాను. ముందుకుండా నానబెట్టుకున్నాను కదా రైస్, బాగా నానే కూడాను. అలానే అయిపోయి వచ్చిందండి. ఇంకైతే కాసేపు మూత పెట్టాక గుడ్లు కూడా వేసేసుకుంటున్నాను. గుడ్లు బాగా వేసి మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు మాత్రం మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే చాలు. సింపుల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. అందరికీ నమస్కారం అండి.